వాళ్ళు ఏమన్నా అనుకొని ఛాలెంజ్ చేస్తారు, ఏమైనా చేసుకొని తప్పలేదు. కానీ ఏ డేటా 1,20,000 మంది వాలంటీర్లు డేటా లేదు, 617 కోట్లు అన్ని పేరు మీద, దానికి చట్టబద్ధత లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ? ఏమన్నా అర్థం ఉందా? పోనీ మీరు అడగండి, ఏందో పూర్తి విషయం చెప్తే ఏదో ఎవడన్నా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు. ఎక్కడ లేదు 670 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? అదే ఇంతకుముందు ఒకసారి నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి చెప్పాడు, పెన్షన్లలో అవినీతి, పెన్షన్లు కిందికి పంపడం ద్వారా లేని పెన్షన్లకు ఇన్ని కోట్లు తినేశారని. అసలు సాధ్యమేనా? ఇప్పుడు 3,000 అయింది, అంతకుముందు 2,700 అయింది. 3,000 పెన్షన్ ఇంటింటికి పంపించి క్యాష్ వసూలు చేసుకుని వెనక్కి తీసుకోగలరా? గవర్నమెంట్ అట్లా చేయగలదా? ఒకవేళ అట్లా చేయగలిగితే 14 ఏళ్ళు ఆయన అదే చేసినాడా? అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వం లేదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయా? ఏ ప్రభుత్వం అయినా చేయగలదా? ఇవన్నీ ఎవరికి ఇది చేయాలని? కేవలం మీడియా ఉంది చేతిలో, ఆ పచ్చ మీడియా ఒకటి ఉంది. వీళ్ళు ఏం కూస్తే అది రాస్తారు, లేకుంటే అది వేస్తారు. అవన్నీ పట్టుకొచ్చేసి జనం కన్ఫ్యూజ్ కావడం వాళ్ళ ఆశ. కానీ జనం చూడరా, వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? వీళ్ళ ఇంగితం లేని మాటలో వాళ్ళకు లోపల ఉండే ఇదంతా బయటకు కక్కడం. ఏవైతే చంద్రబాబు నాయుడు లక్షణాలన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు. అవన్నీ ఆపాదించేటట్టు చూసుకుని రాయడము. దానికి మొన్నెప్పుడో నాకు నవ్వు వచ్చింది లోకేషన్ అతను మాట్లాడుతుంటే. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు 99 తర్వాతలోనూ అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది, ఒక్క నిజం చెప్పినా ఆయన తల 1000 ముక్కలు అవుతుంది, ముందు శాపం ఉంది. లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు. బహుశా అప్పుడు పిల్లోడు కాబట్టి ఏం తనకేం గుర్తున్నట్లే. మన ఆయన గురించి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారని గుర్తున్నట్లే. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు. ప్రపంచం అంతా తెలుసు అబద్ధం నిజం చెప్తే తల చెక్కలవుతుంది. చిన్న పిల్లోడిని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్ ఎక్కడన్నా అడిగితే ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలనే ప్రయత్నం